హాయ్ అండి. దీని ముందు వీడియో అయితే చూసారు గదా! దానికైతే ఇది కంటిన్యూషన్ అనమాట. ఇంకా నవరాత్రుల్లో డే 1 మార్నింగ్ అయితే ఇంట్లో పూజ ఆ విధంగా అయితే చేసుకున్నానండి. ఇంకా తెల్లవారుజామున అయితే లెగిసి ఇంకా అమ్మవారి మండపం దగ్గరికి అంటే గుడి దగ్గరికైతే వెళ్ళి ఇంకా అక్కడ కూడా నీట్‌గా ముగ్గులు, వాకిలి ఊడ్చి ముగ్గులేయడం అదంతా అయితే కంప్లీట్ చేసుకున్నాము. తెల్లవారుజామున 3కి అయితే లేచామనమాట. ఇంక లేచి ఇంక మండపం దగ్గర పనులు, ఇంట్లో పనులు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత అయితే అమ్మవారిని తీసుకురావడానికి అయితే వెళ్ళామనమాట. ఇంక అందరం కూడా శరణఘోష అయితే చెప్పుకుంటూ అమ్మవారినైతే ఇంకా మండపం దగ్గరికైతే తీసుకొస్తాము. ఇంక తీసుకొచ్చిన తర్వాత ఇంకా మండపంలో పెట్టేసి ఇంక పూజలు అవన్నీ కూడా కంప్లీట్ అయితే అయినాయండి. ఇంక అప్పుడైతే ఆ రోజు మార్నింగ్ మామూలుగా పూజ అయితే చేస్తారనమాట. ఇంక పీటల మీద అయితే కూర్చుంటారు కదండీ! ఇంక వాళ్ళతో అయితే పూజ అయితే జరిపింతారు. ఇంక ఈవినింగ్ నుంచి కుంకుమ పూజలు అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. ఇంక ఈవినింగ్ నుంచి మొత్తం అంటే ఈ ఇయర్ 11 రోజులైతే వచ్చింది కదండీ! 11 రోజులు కూడా మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీగా కుంకుమ పూజలు అయితే జరుగుతాయన్నమాట. ఇదండి. ఇంక అమ్మవారినైతే చూసారు గదా! ఇంక మండపం దగ్గరికైతే తీసుకొస్తాము. ఇంక ఇక్కడైతే ఫేస్ అయితే రివీల్ చేయలేదనమాట. అంటే ఇంక వాళ్ళు అలా పెట్టేసి ఇచ్చారు. మేము మండపంలో పెట్టిన తర్వాత ఇంక ఈ విధంగా అమ్మవారినైతే అలంకరణ అయితే చేసి మార్నింగ్ పూజ హడావిడి అంతా కూడా కంప్లీట్ అయితే అయిందండి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.